జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కంటే 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం కంటే తెలంగాణ ఉద్యమం పేరుతో ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి. ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక పార్టీ బీఆర్ఎస్ఏ. ఈ అంశం మీద మరిన్ని వివరాల్ని మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు. సార్, బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ అంటే అన్ని ఫండ్స్ తెలుగు రాష్ట్రాల్లో. దానికంటే విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా, 100 సంవత్సరాల పైన ఆ పార్టీ పెట్టి జాతీయ పార్టీ, ఎన్నో రాష్ట్రాల్లో ఉంది ఆ పార్టీ. ఆ పార్టీ మొత్తం ఆస్తులు 857 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ మధ్యనే పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు 1618 కోట్ల రూపాయలు, అంటే రెండింతలు ఎక్కువగా ఉంది. అది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఇక్కడ రీజనల్ పార్టీస్ తీసుకుంటే టీడీపీ అనే పార్టీని పెట్టి 40 సంవత్సరాల పైన అయింది. ఆ పార్టీకి ఏమో 343 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అంటే దాదాపు 5 రెట్ల కంటే ఎక్కువ బీఆర్ఎస్కి ఆస్తులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 241 కోట్లు ఉన్నాయి. అందరూ విమర్శిస్తారు, పాపం చాలా బోల్డంత డబ్బులు లంచాల రూపంలో తీసుకున్నారు వీళ్ళు, అవినీతికి పాల్పడ్డారు అని. అయినా వాళ్ళ పార్టీకి ఎక్కువ డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయేమో తెలియదు కానీ 241 కోట్లే. సో వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే 6 రెట్లకు పైగా, 8 రెట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి బీఆర్ఎస్. దేశంలో అన్నిటికంటే ధనిక పార్టీ బీజేపీ. దానికి 7113 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆస్తులు ఇవాళ. బీజేపీ అనేది చాలా సాంప్రదాయ పార్టీ, సాంప్రదాయ విలువలు కలిగిన పార్టీ, అవినీతికి చోటు లేని పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా సింపుల్గా ఉంటారు అని కదా. అటువంటి పార్టీకి 7113 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. దాంతోపాటు సమానమైన లేక దానికంటే ఓల్డ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం 857 కోట్లు, అంటే అది కూడా ఒక 8 రెట్లు తక్కువ బీజేపీతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ. ఈ వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడి చేసినాయి. అంటే ఈ ఆడిటింగ్ ఇస్తారు, ఆడిట్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా. ఇది చూడాలనుకున్న వాళ్ళు ఈసీఐ వెబ్సైట్లో ఈ లెక్కలు, దేశంలో ఉన్న అన్ని పార్టీల ఆస్తులు, వాటికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. eci.gov.in/annual-audit-reports అనే దాంట్లో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నాయి. అందులో మనకి ఆసక్తికరంగా ఉండేటువంటి పార్టీల వివరాలు తీసుకొని చెప్తున్నాను నేను. మన బీఆర్ఎస్ వారికి ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ మాత్రమే 1110 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇది 2024 మార్చి 31వ తేదీ నాటికి ఈ లెక్కలన్నీ కూడా. 23-24 సంవత్సరంలో బీఆర్ఎస్కి వచ్చిన విరాళాలు వడ్డీలతో కలిపి 685 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన విరాళాలు ఒక్క సంవత్సరంలో. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇదే సంవత్సరంలో వచ్చిన విరాళాలు 289 కోట్లు మాత్రమే. 685 కోట్లు బీఆర్ఎస్కి వస్తే ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 289 కోట్లే. కాంగ్రెస్ పార్టీ దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. బీఆర్ఎస్ అనే పార్టీ ఒక తెలంగాణకే పరిమితం, ఒక చిన్న రాష్ట్రానికి పరిమితం. అయినా కూడా మరి ఇదే చిన్న రాష్ట్రం ఒక క్యాష్ కౌగా పనిచేసిందన్నమాట వాళ్ళకి. వాళ్ళ పార్టీ ఆదాయం మరి అంత స్థాయిలో ఉంది. ఇంత చిన్న రాష్ట్రం నుంచి మరి ఇంత డబ్బుని వాళ్ళు పోగేయగలిగారు. అంటే వాళ్ళ పట్ల ప్రేమతోటి విరాళాలు ఇచ్చారు ఆ స్థాయిలో అనుకోవాలి. తర్వాత అంటే ఇవన్నీ విరాళాలకి డబ్బులు ఇచ్చినవి, ఎవరెవరో ఇచ్చినవే కదా. పార్టీలకు ఎట్లా వస్తాయి డబ్బులు? అవేమి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కాదు, ప్రధానంగా విరాళాలు. ఐదర్ డొనేషన్స్ లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్, ఈ రెండే. సో ప్రజలు ఎంతో ప్రేమతోటి. అంటే ఎట్లా పాసిబుల్ సార్ నేషనల్ పార్టీస్కి రాకుండా? అంటే ఎక్కువ మంది ఇచ్చారు అని అనుకోవాలి మనం. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా బీఆర్ఎస్ పట్ల ప్రేమతోటి వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ పట్ల అంత ప్రేమ లేదు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ. తర్వాత వీళ్ళు ఈ అమౌంట్ ఏదైతే చెప్పానో 1618 కోట్లు, ఇది తెలంగాణలో మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతారు కదా, ఖర్చు పెట్టిన తర్వాత డబ్బు ఇది 1618 కోట్లు. ఎందుకంటే మొన్న 2023 నవంబర్లో తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి.
ఆ ఎన్నికల్లో సహజంగానే బీఆర్ఎస్ పార్టీ డబ్బులు ఖర్చు పెడుతుంది. 197 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా చూపించారు అధికారికంగా లెక్కలో. ఇందులో ఏమేమి ఉన్నాయంటే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయల చొప్పున ఇచ్చారట అధికారికంగా. అదే 47 కోట్లు అయింది. అది కాకుండా బహిరంగ సభల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ప్రకటనల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టారు, అట్లాగే క్యాంపెయిన్ ఇతర అవసరాల కోసం 42 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా మొత్తం 197 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అవి ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా 1618 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆస్తులు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీకి 343 కోట్లు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 241 కోట్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే బీఆర్ఎస్ అనే పార్టీ పట్ల ప్రజలు చాలా ఎక్కువ ప్రేమతో ఉన్నారు. ప్రజలు కాకపోయినా కనీసం ధనికులు, ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. వేరే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఇవ్వలేదు. టీడీపీ ఎంతో కాలం నుంచి ఉన్న వాళ్ళకే ఇవ్వలేదు. ఇక వైఎస్ఆర్సీపీకి కూడా అంత రాలేదు. అది మరి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ క్యాపబిలిటీసా, లేకపోతే పార్టీ మీద అంత నమ్మకంతో ఇచ్చారా, లేదా హైదరాబాద్ అనేటువంటి క్యాష్ కౌ ఉంది కాబట్టి తెలంగాణలో అందులోంచి డబ్బులు ఈ విధంగా ఓవర్ఫ్లో అయినాయా వాళ్ళ పార్టీ కాఫర్స్లోకి అనేది ఒకటి. తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీగా వచ్చింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం పోరాడిన పార్టీగా వచ్చింది. అటువంటి పార్టీకి వాళ్ళకు వద్దన్నా కూడా మరి ఈ స్థాయిలో జనం డబ్బులు ఇస్తున్నారా అనే విషయాలు తెలియదు. కానీ ఏమైనప్పటికీ ఇక్కడ సౌత్లో రిచెస్ట్ పార్టీగా నిలబడింది. రైట్, థ్యాంక్ యూ సార్.